వ్యారికోసిల్ రావడానికి కారణాలు ఏంటి? నమస్తే అండి, నేను మీ డాక్టర్ చింతల వెంకట రాకేష్, కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డిఎం ఎండోక్రినాలజిస్ట్, సంజీవని హాస్పిటల్, విజయవాడ. మనం వ్యారికోసిల్ యొక్క ఎఫెక్ట్స్ అన్నీ చదువుకున్నాం, కానీ అసలు అది రావడానికి కారణాలు ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇది వెయిన్స్ బ్లడ్ సప్లైలో తేడా కాబట్టి, అంటే బ్లడ్ నార్మల్గా కింద నుంచి పైకి వెళ్ళాలి. అలా కాకుండా ఆ వెళ్ళే ప్రాసెస్లో కనుక బ్లాక్ ఉన్నట్లయితే అది వ్యారికోసిల్కి దారితీస్తుంది. దానికి ఒక కారణం ఆ వాల్వ్, అంటే మనం కింద నుంచి పైకి వెళ్ళటానికి ఉపయోగపడేటటువంటి వాల్వ్ డిస్ఫంక్షన్ వల్ల జరగవచ్చు, ఆ వెయిన్స్లో ఉండే వాల్వ్ వల్ల. లేదా పొట్టలో ఏమన్నా గడ్డలు లాంటివి ఉన్నప్పుడు ఆ గడ్డలు ఆ బ్లడ్ సప్లైని ఆపటం వల్ల బ్యాక్ ఫ్లో జరిగి నరాలు అవ్వచ్చు. మన రొటీన్ కార్యక్రమాల్లో చాలా ఎక్కువసేపు నుంచోవటం అండ్ కింద డ్రాగింగ్ సెన్సర్ అంటే డ్రాయర్ సపోర్ట్ లేకుండా ఉండటం వల్ల ఆ గ్రావిటీకి కింద వెలాడటం వల్ల వ్యారికోసిల్ వస్తుంది. అలానే సడన్గా బరువులు ఎత్తడం, అంటే అంతకుముందు ఎప్పుడూ ఆ బరువులు ఎత్తడం అలవాట్లేదు, ఇప్పుడు ఒక చోట నుంచి తీసి ఇంకో చోటుకి ఎత్తడం కానీ, లేదా కంటిన్యూస్గా బరువులు ఎత్తే ప్రొఫెషన్లో కానీ, లేదా వెయిట్ లిఫ్టింగ్ ప్రొఫెషన్లో కానీ అట్లా ఉన్నప్పుడు, చాలా ఎక్కువ బరువులు ఎత్తుతున్నప్పుడు, మనం చాలా ఎక్కువ టెంపరేచర్లో కనుక పనిచేస్తున్నప్పుడు, దాంతోపాటు ప్రొలాంగ్డ్ స్టాండింగ్ అంటే దీర్ఘకాలం ఎక్కువసేపు నిలబడి ఉండటం అనేటటువంటి అలవాటు ఉండి మనకు పనిచేసేటటువంటి ప్లేస్లో టెంపరేచర్, ఉష్ణోగ్రతలు కనుక ఎక్కువ ఉన్నట్లయితే ఈ ఫ్యాక్టర్స్ వల్ల వ్యారికోసిల్ వస్తుంది. మరి మనం జాబ్ని మానలేం కదా, మరి ఏం చేయొచ్చు వ్యారికోసిల్ రాకుండా? కానీ ఒక్కసారి మనం ఎక్కువసేపు నుంచునే జాబ్ కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా దాంతోపాటు స్క్రోటల్ సపోర్ట్, అంటే మనం వేసుకునేటటువంటి డ్రాయర్స్ ఫుల్ సపోర్ట్, ఆ స్క్రోటమ్ని, ఆ బీజాలని సపోర్ట్ మంచిగా ఉండేటువంటి డ్రాయర్లు, అండర్వేర్స్ వేయటం ఒకటి. రెండు, ఆ నుంచున్న ప్లేస్లో కాఫ్ లెగ్ రేజ్ అన్నమాట. అంటే మనం ఎక్కడైతే ఎక్కువసేపు నుంచోవాల్సి వస్తుందో ఆ నుంచున్న ప్లేస్లో మునివేళ్ల మీద నుంచొని మళ్ళీ కాలు వెనక్కి రావటం, మళ్ళీ మునివేళ్ల మీద నుంచొని మళ్ళీ కాలు వెనక్కి రావటం, దాన్ని కాఫ్ రేజ్ అంటాం అన్నమాట. అలా చేసినప్పుడు మనకి బ్లడ్ సప్లై అక్కడ ఆగకుండా కింద నుంచి పైకి వెళ్తుంది. అలానే కూలింగ్ డౌన్ ఫేస్ అన్నమాట. అంటే మనకి మెయిన్ పర్పస్ ఏంటి, ఈ బ్లడ్ సప్లై ఎక్కడా బ్లాక్ లేకుండా ఉంటాం కాబట్టి, ఈ బ్లడ్ సప్లైని పైకి పంపించే విధానం కాబట్టి, ఒకటి కాఫ్ రైజ్తో పాటు, అంటే మనం నుంచున్న ప్లేస్లోంచి ఇందాక మనం అనుకున్నట్టు ఇట్లా మునివేళ్ల మీద నుంచొని మళ్ళీ బ్యాక్ రావటం, మళ్ళీ మునివేళ్ల మీద నుంచొని బ్యాక్ రావటం, అట్లా పడుకొని, అంటే 1 గంట 2 గంటలు అయిపోయింది, 2 గంటలు అయిపోయిన తర్వాత మనం ఒక్క 10 నిమిషాలు కనుక పడుకున్నట్లయితే పడుకొని ఆ హిప్ భాగం ఉంటుంది కదా, దాన్ని కొంచెం రేస్ చేసినట్లయితే ఆ బ్లడ్ సప్లై మళ్ళీ బ్యాక్కి వెళ్తుంది. సో ప్రాపర్ మనం పనిచేసేటువంటి ఎన్విరాన్మెంట్ కండిషన్స్లో మనం ఇలాంటి కొన్ని మినిమం జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే ఆ వ్యారికోసిల్ వచ్చేటటువంటి యొక్క కండిషన్ మనకి తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. నమస్తే అండి.